సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో దారుణ హత్య జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు నుంచే రాజకీయ ఘర్షణలు తీవ్రమయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపై ముప్పేట దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో బీఆర్ఎస్ నాయకులపై విచక్షణారహితంగా దాడి చేశారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ భీకర దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో లింగంపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత, భయానక వాతావరణం నెలకొంది. దాడి సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. సర్పంచ్ ఎన్నికలను అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు కోసం రెండు పార్టీలు కూడా సర్వశక్తులు ఓడుతున్నాయి. దీంతో కూడా నువ్వా నేనా అన్న రీతిలో కూడా గ్రామాలలో పోటీ నెలకొంది. ప్రచారాలు కూడా పోటీలు పడుకుంటా ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక నూతనకల్ మండలం లింగంపల్లిలో రాత్రి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇటు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలోనే లింగంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి ఉప్పల మల్లయ్యను రాళ్లతో, కర్రలతో కొట్టి ప్రత్యర్థులు హతమార్చారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగానే ఈ ఘర్షణ నెలకొన్నట్టు కూడా సమాచారం. రాత్రి సమయంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడుగుతున్న సమయంలో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం తీవ్ర వాగ్వివాదంతో పాటు తోపులాట కూడా జరిగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అనంతరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే క్రమంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కర్రలతో విచక్షణ రహితంగా కొట్టుకోవడంతో పాటు ఉప్పల మల్లయ్య అనే వ్యక్తిని తో పాటు మరికొంతమందికి 6గురికి కూడా గాయాలైనట్టు కూడా సమాచారం ఉంది. వారిని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఉప్పల మల్లయ్యను సైతం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయినట్టు కూడా తెలిసింది. తలకు తీవ్ర గాయం కావడంతో పాటు రక్తస్రావం కావడంతో ఆయన చనిపోయినట్టు కూడా డాక్టర్లు ప్రకటించారు. ఇక తీవ్ర గాయాలైన వారిని హైదరాబాద్ కూడా కొంతమందిని తరలించినట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తానికి ఆ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కూడా పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసి ప్రస్తుతం ఆ లింగంపల్లి గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరూ కూడా పరామర్శ కోసం లింగంపల్లికి రావద్దంటూ కూడా జిల్లా ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరు రావద్దని చెప్పేసి కూడా వారించినట్టు కూడా సమాచారం ఉంది. కొంతమంది నాయకులు వస్తామని చెప్పేసి చెప్పడంతో కూడా వారిని రావద్దని చెప్పేసి ఈ ఎస్పీ చెప్పినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు గ్రామంలో నెలకొన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రచార సమయంలోనే ఒకరికొకరు ఎదురుపడడంతో కూడా గతంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే కక్ష పెంచుకున్నటువంటి వారు మధ్య మత్తులో దాడి ఉంటారని చెప్పేసి కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో కూడా అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. రైట్, థ్యాంక్ యూ రాము. కావాలని వాళ్ళు కమ్మగా తాగుర్రు. ఇలాంటి బడి ఇక బడితలు తీసుకొని ఒక్కొక్కడు బడితలు, రాళ్ళు ఇవన్నీ తీసుకొని అమ్మడి బడి అమ్మ బాధలు అటు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు, ఈయన టీఆర్ఎస్ అని. ఇక ఈయన అన్నాడు కూడా ఓన్ని దెబ్బ కొట్టేటోడు కాదు, ఒక మీదికి పోయేటోడు కదా, ఎంత చెప్పటికి వద్దని ఊపిస్తారు అంతే. అట్లాంటి ఇది కావాలని చేశారు. సంపాలు వీడిని చంపితేనే ఇలా పార్టీలో ఇంత మోక చేసేటోడే లేడు. ఈడ అయితేనే బాగా తిరుగుతాడు, చేస్తాడు, కవర్ చేసేటోడే వీడు. ఈయన దియాలరా అని పాలని తీసేసాడు.